హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పుష్ప 2 మాత్రం పుష్ప 1 కి అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఉంది. స్కేల్ గానీ, ప్రెజెంటేషన్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ గానీ అన్ని ఫస్ట్ పార్ట్ ని 10 టైమ్స్ పెంచినట్టు ఉన్నాయి. సినిమాలో ఒక 2 చోట్ల మాత్రం సీట్ లోంచి లేచి డాన్స్ వేసినంత పని చేస్తారు ఆడియన్స్. ఎస్పెషల్లీ ఆ జాతర సీక్వెన్స్ మాత్రం వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. దాని గురించి మన రివ్యూలో స్పెషల్ గా మాట్లాడుకుందాం. ఒక మాస్ సినిమాలో ఇంతకన్నా ఏం చూపిస్తారు అనుకునే టైంలో వస్తుంది ఈ సీక్వెన్స్, అండ్ ఒక్కళ్ళు కూడా సీట్ లో కూర్చోరు. ఓవరాల్ గా ఒక మంచి మూవీ చూసాం అన్న ఎక్స్పీరియన్స్ తో బయటకు వస్తారు. నిజంగానే సుక్కు మాస్ అంటే ఏంటో చూస్తారు ఈ సినిమాలో. మూవీ మెయిన్ ప్లాట్ గురించి చెప్పాలంటే, ఈ మూవీ మన పుష్ప పార్ట్ 1 ఎండ్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సిండికేట్ హెడ్ అయ్యాక పుష్ప ఎలా ఎదిగాడు, అండ్ పుష్పకి షెకావత్ కి ఉన్న క్లాష్, అండ్ ఇంటి పేరు లేని పుష్ప ఫ్యామిలీ రిలేషన్స్ గురించి బాగా ఫోకస్ చేశారు. ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ లో ఉన్న క్వశ్చన్స్ కి బాగానే ఆన్సర్ చేశారు అని చెప్పొచ్చు. ఇది ఒక రకంగా కాంప్లికేటెడ్ మూవీ అని చెప్పొచ్చు. మన ఛానల్లో పుష్ప 1 లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఒక వీడియో కూడా చేశాను, అండ్ ఆ వీడియోలో నేను చెప్పిన ఇష్యూస్ అన్ని చాలా వరకు అడ్రస్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అల్లు అర్జున్ మాత్రం చించేశాడు, డౌటే లేదు. అల్లు అర్జున్ తో పాటు మిగిలిన క్యారెక్టర్స్ కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే చేశారు. ఒక పెద్ద యాక్షన్ బ్లాక్ తో స్టార్ట్ అయిన ఈ మూవీ పుష్ప అండ్ శ్రీవల్లి రిలేషన్ అండ్ పుష్ప రేంజ్ ఏంటి అని ఫస్ట్ హాఫ్ లో చూపిస్తారు. పుష్ప క్యారెక్టర్ ని ఎలివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఫస్ట్ హాఫ్. అయితే ఫస్ట్ హాఫ్ లో కొంచెం పేసింగ్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది. మూవీ అక్కడక్కడ కొంచెం లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ కంప్లైంట్స్ అన్ని జాతర సీక్వెన్స్ తో ఖచ్చితంగా అందరూ మర్చిపోతారు. ఒక పెద్ద బ్యాంగ్ తో ఎండ్ అయిన ఫస్ట్ హాఫ్ తర్వాత ఆ సెకండ్ హాఫ్ మొత్తం పేసింగ్ చాలా బాగుంది, అండ్ సుకుమార్ గారు చాలా బాగా క్రాఫ్ట్ చేశారు. ఈ విషయంలో సుకుమార్ గారి గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటి స్టోరీ లైన్ ని ఒక రెగ్యులర్ ఫార్మాట్ కి కన్ఫైన్ చేసుకోకుండా చాలా కొత్త విషయాలు ట్రై చేశారు. అలానే మాస్ మూవీ టెంప్లెట్ దాటేసి బయటికి వెళ్ళలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ గారి రైటింగ్. నాకున్న ఇంకో కంప్లైంట్ ఏంటంటే, ఇదిరా విలన్ ఎంట్రీ అనిపించేలా ఎంటర్ అయిన బన్వర్ క్యారెక్టర్ ని ఇంకా బాగా యూటిలైజ్ చేసుకుంటే బాగుండేది. ఈ క్యారెక్టర్ డైరెక్షన్ ఎటువైపు వెళ్తుంది అనేది అర్థం కాలేదు. పుష్ప మీదే కాన్సన్ట్రేట్ అయిన ఈ మూవీ ముందుకు వెళుతూ ఉండగా బన్వర్ సింగ్ క్యారెక్టర్ కామెడీ అయిపోయింది అని చెప్పొచ్చు. ఎక్కడా కూడా బన్వర్ సింగ్ పుష్పకి సరైన పోటీ అన్నట్టు అనిపించలేదు ఆడియన్స్ కి. ఈ మూవీలో ఉన్న ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మాస్ మూవీస్ లో ఎమోషన్స్ ఉంటే బాగా డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఈ మూవీలో అలా అనిపించలేదు. స్టోరీకి బాగా సెట్ అయింది, అండ్ సెకండ్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ అయితే అదిరిపోయింది, అండ్ ఒక బ్లడీ క్లైమాక్స్ తో మూవీ ఎండ్ అయింది. నాకు ఈ క్లైమాక్స్ ని మన ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అని ఒక చిన్న డౌట్ కూడా ఉంది. దాని గురించి మనం క్లియర్ గా మన బ్రేక్ డౌన్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ పార్ట్ లో అందరికీ ఉన్న కంప్లైంట్ శ్రీవల్లి క్యారెక్టర్, కానీ ఈ మూవీలో శ్రీవల్లి అండ్ పుష్పరాజ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది, అండ్ క్యారెక్టర్ వెయిట్ కూడా చాలా పెరిగింది. వీళ్ళిద్దరు రిలేషన్ ని మూవీలో చాలా బాగా చూపించారు, కానీ కొందరికి మాత్రం ఏంట్రా బాబు మరీ ఓవర్ అయిపోతుంది అని అనిపించే ఛాన్స్ అయితే ఉంది. సాంగ్స్ అయితే స్క్రీన్ మీద బాగానే కనిపించాయి అండ్ బాగున్నాయి, కానీ మూవీ పేసింగ్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేసాయి అని చెప్పొచ్చు. జాతర సీక్వెన్స్ గురించి స్పెషల్ గా చెప్పాలి. సినిమా డిప్ అయింది అన్న పాయింట్ లో వస్తుంది ఈ సీన్, అండ్ ఒక్కడు కూడా చైర్లో కూర్చోలేదు. ఒక 15 to 20 minutes ఉండే ఈ సీన్ కి ఒక బస్తా పేపర్లు ఖచ్చితంగా ఫ్యాన్స్ పట్టుకెళ్ళాలి. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే ఈ సీన్ లో పీక్ వెళ్ళిపోతుంది. ఇంకో నేషనల్ అవార్డు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన లేదు అల్లు అర్జున్ గారికి. పైన చెప్పినట్టు ఎమోషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు, అండ్ పుష్పరాజ్ కి ఉండే ఇంటి పేరు అనే ట్రామాకి రీజన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పే ఆఫ్ బాగా ఇచ్చారు. నాకైతే మ్యూజిక్ కొంచెం తేడా కొట్టిందనే చెప్పాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా దేవిశ్రీ ప్రసాద్ గారే కంపోజ్ చేసుంటే బాగుండు అని నా పర్సనల్ ఒపీనియన్. మేబీ డిఫరెంట్ పీపుల్ కంపోజ్ చేశారు అని మనకు ముందే తెలియడం వల్ల ఇలా అనిపిస్తుందేమో. మూవీ స్కేల్ అయితే చాలా బాగా తెలుస్తుంది. వాళ్ళు పెట్టిన బడ్జెట్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం CGI మళ్ళీ దెబ్బ కొట్టిందనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హెలికాప్టర్ CGI తీసుకోండి, అంత బాగా అనిపించలేదు స్క్రీన్ మీద. ఈ స్టోరీకి ఇంత బడ్జెట్ అవసరమా అంటే అవసరం లేదు అని చెప్తాను నేను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎండింగ్ లో ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్. ఈ క్లిఫ్ హ్యాంగర్ అండ్ పార్ట్ 3 అయితే అసలు ఈ మూవీకి అవసరమే లేదు అనేది నా ఒపీనియన్. నాకు తెలిసి ఇప్పట్లో వచ్చే ఛాన్స్ కూడా లేదు ఈ మూవీ. ఆ హై ఇచ్చిన క్లైమాక్స్ తోనే మూవీ ఎండ్ అయి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. చూద్దాం ఈ పుష్ప 3 అనేది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుందో. సో ఇది పుష్ప 2కి మనం ఇస్తున్న రివ్యూ, అండ్ మీరు కూడా మూవీ చూసుంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.